వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్ గ్రామానికి చెందిన గడ్డి రాజశేఖర్ గీతాంజలి దంపతులకు గత నెల 18న కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డ జన్మించారు. అయితే పుట్టిన తర్వాత శిశువు ఆరోగ్యం నిలకడలేకపోవడంతో వెంటనే మరో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కూడా చిన్నారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన తర్వాత గంట వ్యవధిలో చిన్నారి మృతి చెందాడని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ చిన్నారి మృతికి కరీంనగర్లోని 2 ప్రైవేట్ ఆసుపత్రులే కారణమంటూ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బుధవారం రోజున కరీంనగర్లోని 2వ పట్టణ ఎస్ఐలు చంద్రశేఖర్, దీపక్ కుమార్ చిన్నారిని పూడ్చిపెట్టిన ఫాజుల్నగర్ గ్రామానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఖననం చేసిన చిన్నారి మృతదేహాన్ని వేములవాడ రూరల్ మండలం మేజిస్ట్రేట్ అబూ బకర్ సమక్షంలో బయటకు తీసి చిన్నారి మృతదేహానికి ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రణతి రెడ్డి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కవర్ చేసి పక్కదర్శి మా స్టార్ట్ చేసుకుంటాం. మాది ఫాజిల్ నగర్. నా పేరు గండి రాజశేఖర్, మా భార్య పేరు గీతాంజలి. మాకు 18వ తారీఖు నాడు బాబు పుట్టిండు శాలిని హాస్పిటల్లో. శాలిని హాస్పిటల్లో బాబు పుడితే మాకు బాబుకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని కానీ ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి నచ్చిన హాస్పిటల్కి రిఫర్ చేసుకున్నాడు. శాలిని హాస్పిటల్ అయినా శరత్ హాస్పిటల్కి పంపించిండు. ఇట్లా వేరే హాస్పిటల్కి ఎందుకు పంపించారు సార్ అని అడిగితే, ఈ హాస్పిటల్ మంచి హాస్పిటల్, మంచి డాక్టరు, ఇక్కడ వెంటిలేటర్ సౌకర్యం ఉంది అది అని చెప్పి మమ్మల్ని అక్కడ జాయిన్ చేయించిండు. జాయిన్ చేయించిన తర్వాత మా బాబుకు లార్జ్ పీడిఏ ప్రాబ్లం ఉందని గుండె డాక్టర్ చెప్పిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. దానికి మేము ఒప్పుకున్నాం. మా బాబు 18వ తారీఖు నాడు పుడితే 18వ తారీఖు నుంచి వెళ్ళి 24వ తారీఖు దాకా ఎలాంటి ట్రీట్మెంట్ అందించకుండా, ఆపరేషన్ చేయకుండా మా బాబు పట్ల నిర్లక్ష్యం వహించిండు డాక్టర్. నిర్లక్ష్యం వహించి లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేసి ఇక్కడ కాదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బాబుగా అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని మమ్మల్ని హాస్పిటల్ నుంచి వెళ్ళి గెంటేసి మేము నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ బాబు చనిపోయిండు. మా బాబు చావుకు కారణమైన డాక్టర్ శరత్ మరియు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని పంపించిన శాలిని హాస్పిటల్ యాజమాన్య సభ్యుడు విజయ్ కుమార్పై మాకు చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయగలరని కోరుతున్నాం. సంబంధించి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కరీంనగర్లో మేము కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని ఈరోజు టౌన్ సిఐ గారు ఈరోజు మా గ్రామానికి వచ్చి మా బాబు శవ పరీక్షలు నిర్వహించి శాంపిల్స్ తీసుకొని వెళ్ళారు ఈరోజు.